దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమవుతాయా లేక తారుమారవుతాయా అన్నది ఉత్కంఠగా మారింది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్లో మ్యాజిక్ ఫిగర్ 92. గుజరాత్లో మ్యాజిక్ ఫిగర్ 92కి బీజేపీ చేరుకోగలుగుతుందా? ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా నిజమయ్యేటువంటి ఆస్కారం ఉందా? గత ఎన్నికల్లో 2012లో సాధించినటువంటి ఫలితాలు 115 కంటే కూడా మరిన్ని ఎక్కువ ఫలితాలు సాధించేటువంటి ఆస్కారం ఉందా? లేక కాంగ్రెస్ పార్టీ తన దూకుడిని కొనసాగించి కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఈ మెజారిటీని తగ్గించగలుగుతుందా? ఇవే రకరకాల అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలన్నింటికీ కూడా తెరదించేటువంటి రీతిలో ఫలితాల రాక ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. ముందుగా ఇప్పటికే చేరుకున్నటువంటి కౌంటింగ్ సెంటర్స్కి చేరుకున్నటువంటి ఈవీఎంని అధికారులు ముందుగా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్లకి చూపిస్తున్నారు. ఎక్కడా కూడా సీల్స్ అన్నీ కూడా ట్యాంపర్ కాకుండా యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారో వారికి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ని ముందుగా ఓపెన్ చేసి పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్ని తెలుసుకున్న తర్వాత ఈవీఎంలు ఓపెన్ చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఈవీఎంల ద్వారా కాబట్టి ఫలితాల రాక త్వరగానే ఉండేటువంటి ఆస్కారం ఉంది. మొత్తంగా 12 గంటలకల్లా టోటల్ పిక్చర్ రెండు రాష్ట్రాలకు సంబంధించి గుజరాత్ హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. హిమాచల్లో దాదాపుగా 2 నెలల క్రితమే అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు భయంకరమైనటువంటి మంచు కురుస్తున్న సందర్భంలో ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు అని చెప్పి ముందుగానే ఊహించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం దాదాపుగా 2 నెలల క్రితమే హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసింది. 2 నెలల నుంచి వాటన్నింటి కూడా స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచి ఉంచినటువంటి ఈవీఎంలన్నింటి కూడా ఇప్పటికే కౌంటింగ్ సెంటర్స్కి తీసుకొచ్చారు. కౌంటింగ్ మరికాసేపట్లో అక్కడ ప్రారంభం కాబోతోంది. 2 నెలల నుంచి సాగినటువంటి ఉత్కంఠకి హిమాచల్ ప్రదేశ్లో తెరపడబోతోంది. అలాగే రెండు ప్రధాన రాజకీయ పార్టీలకి దేశంలో ఉన్నటువంటి 2 ప్రధాన రాజకీయ పార్టీలకి బీజేపీకి కాంగ్రెస్కి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారినటువంటి గుజరాత్ ఎన్నికల ఫలితం మీదే అందరూ ప్రత్యేక దృష్టి సారించినటువంటి సందర్భంలో గుజరాత్ ఫలితం ఏ రకంగా ఉండబోతోంది అన్నదే చూడాలి. 182 స్థానాల్లో ఉన్న గుజరాత్ శాసనసభలో అధికారం సాధించాలంటే 92 సీట్లు కనీసం గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా 22 ఏళ్ల నుంచి బీజేపీ ఇక్కడ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో మోదీ ఇదే గుజరాత్ మార్కును చూపించి 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో ప్రధానిగా నిలిచినటువంటి సందర్భంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాని స్థాయికి ఎదగలిగారు అంటే గుజరాత్ మార్క్ పరిపాలనే అని చెప్పి అందరూ కూడా చెప్పినటువంటి సందర్భంలో బీజేపీ ఆ రకమైనటువంటి ప్రచారం చేసినటువంటి సందర్భంలో మరి గుజరాత్లో తన సొంత రాష్ట్రంలో మోదీ తన పట్టుని నిలుపుకోగలుగుతారా లేక దేశవ్యాప్తంగా కొంత వ్యతిరేకత వచ్చినటువంటి డిమానిటేషన్ జీఎస్టీ ప్రభావం ఈ రాష్ట్రం మీద కూడా చూపించగలుగుతుందా? రాహుల్ గాంధీ ఉపాధ్యక్ష స్థానం నుంచి అధ్యక్ష స్థానానికి ఎదిగినటువంటి ఈ క్రమంలో జరిగినటువంటి ఈ ఎన్నిక రాహుల్ రాజకీయ భవిష్యత్తు కూడా ఒక అత్యంత కీలకమైనటువంటి ఎన్నికగా మారినటువంటి ఈ ఎన్నికల మీదే అందరూ దృష్టి సారించారు. కాబట్టి ఈ ఎన్నికకి సంబంధించిన ప్రాధాన్యత ఇంతగా చోటు చేసుకున్నటువంటి విషయం. ఒకసారి ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు గిడుగు రుద్రరాజు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రుద్రరాజు గారు మీరేమనుకుంటారు? కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఏ ఎగ్జిట్ పోల్ కూడా సానుకూలమైనటువంటి ఫలితం ఇవ్వనటువంటి సందర్భంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలని కూడా తలకిందులు అయ్యేటువంటి ఆస్కారం ఉంది అని చెప్పి మీరు అనుకున్నారా? అంటే ప్రధానంగా మురళి గారు ఇప్పుడు మనం గుజరాత్ ఎన్నికలను పరిశీలించినప్పుడు గుజరాత్లో 3 సెగ్మెంట్స్ని మనం పరిశీలించవచ్చు. ఒకటి రూరల్ బేస్డ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి, రెండోది సెమీ అర్బన్ సెగ్మెంట్స్ ఉన్నాయి, మూడోది అర్బన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. రూరల్ బేస్డ్ సెగ్మెంట్లో సుమారు 98 స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా సెమీ అర్బన్ సెగ్మెంట్లో 45 సెగ్మెంట్స్ ఉన్నాయి, అర్బన్ సెగ్మెంట్స్లో 39 ఉన్నాయి. గత ఎన్నికల్లో చూసినప్పుడు ఈ రూరల్ బేస్డ్ సెగ్మెంట్స్లో కాంగ్రెస్ పార్టీ సుమారుగా 49 స్థానాలని మేము కైవసం చేసుకోవడం జరిగింది. సెమీ అర్బన్కి సంబంధించి కొంచెం తక్కువ స్థానాలు అంటే భారతీయ జనతా పార్టీ అక్కడ మెజారిటీగా అక్కడ ఓట్ బ్యాంక్ని చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పుట్టింగ్ ఆల్ టుగెదర్ సుమారు మేము ఒక 12 స్థానాలని అక్కడ తీసుకోవడం జరిగింది. అంటే సెమీ అర్బన్లో 8 గెలవగలిగాము, అర్బన్లో 4 సీట్లు మాత్రమే గెలగలిగాము. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓవరాల్గా 182 సెగ్మెంట్స్లో మీరు రూరల్లో కానీ సెమీ అర్బన్లో కానీ అర్బన్లో కానీ మూడింట్లో కూడా మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా
ఎగ్జిట్ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి అయితే కొంత మనం ఇంకా దాని మీద ఇంకా 1 అవర్ లో మనకి యాక్చువల్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఎగ్జిట్ ఫలితాలు ఏ విధంగా చేశారు, వాళ్ళ రీచ్ అవుట్ ఎంత, వాళ్ళ శాంపిలింగ్ ఏ విధంగా కలెక్ట్ చేశారు, ఏ ఏ ప్రాంతాలు ఎలా చేశారు, శాంపిలింగ్ ఎంత, తర్వాత దాంట్లో ఉన్న ఏమేమి క్రెడెన్షియల్స్ తీసుకున్నారు అనేటువంటిది సైంటిఫిక్ గా అంత గొప్పగా ఉంటుందని నేను అనుకోలేదు. ఎందుకంటే పంజాబ్ ఎన్నికల్లో మనం చూసాం చాలా మంది రోడ్డు మీద మాట్లాడించినటువంటి టీవీలన్నీ కూడా ఆప్ అనగానే జనం అంతా కూడా ఆప్ అనుకున్నటువంటి పరిస్థితి. బట్ ఓటర్ మనసులో ఏముందనేటువంటిది రకరకాల సెగ్మెంట్స్ లో మనకి తెలియాలంటే రుద్రాజ్ గారు ఇప్పటికే ఫలితాలు రాక ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేస్తే పోస్టల్ బ్యాలెట్ లో 3 చోట్ల బీజేపీ ఆధిక్యతలో ఉంటే ఒక్క చోట కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతని చూపించగలిగింది. పోస్టల్ బ్యాలెట్ ఇప్పుడే ఓపెన్ చేశారు. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అవి ఇప్పుడు చెప్పండి. సో నేను అదే మీకు చెప్పా, అర్బన్ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ యూజువల్ గా భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ అంతా కూడా నగరాలు పట్టణాలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకే. అదే విధంగా ఇప్పుడు కూడా ఉండుండొచ్చు, వీళ్ళంతా కూడా కొంత ఎంప్లాయీస్ కాబట్టి ఏమైనా కొంత ఇదిగా ఉండుండొచ్చు. బట్ మేమైతే హోప్ఫుల్ గా ఉన్నాం. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఈ 2 సెగ్మెంట్లు ఎక్కడైతే ఉన్నాయో సెమీ అర్బన్ కానీ అర్బన్ లో కానీ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటే, అదేవిధంగా చాలా సర్వే ఫలితాలు కూడా చెప్పాయి మనకి. యోగేంద్ర యాదవ్ గారు లాంటి వాళ్ళు చెప్పారు 43% అన్నారు. ఈవెన్ 0.5% కూడా చాలా డిఫరెన్స్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ రుద్రాజ్ గారు యోగేంద్ర యాదవ్ ఎన్నికల కంటే ముందు నిర్వహించినటువంటి సర్వే ఎన్నికల కంటే ముందు నిర్వహించినటువంటి సర్వేలో మీకు అనుకూలంగా ఫలితాలు ఉండవచ్చు, ఓవరాల్గా కొంత బీజేపీ మెజారిటీ తగ్గవచ్చు అన్నది వారు ఇచ్చినటువంటి సర్వే. కానీ ఎగ్జిట్ పోల్స్ సమయానికి వచ్చేసరికి అంటే ఎవరైతే ఓటర్లు తమ ఓటుకుని ఆల్రెడీ వినియోగించారో ఆ సమయానికి ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత యోగేంద్ర యాదవ్ కూడా మీ వైపు నిలవనటువంటి పరిస్థితి కదా. అంటే బేసికల్ గా అంటే ఆయన ఒక సర్వే ఏజెన్సీలో ఉన్నారు కాబట్టి వేరే ఏజెన్సీస్ ని క్రెడిబిలిటీని అది క్వశ్చన్ చేయడం ఆయనకి ఇష్టం ఉండకపోవచ్చు. బట్ నేను ఇక్కడ ఢిల్లీలో ఎంక్వైరీ చేశాను, ఆయన ఎక్కడ కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి శాంపిలింగ్ కలెక్షన్ కానీ సర్వే కానీ వారు చేయలేదు, అఫీషియల్ గా ఆయన చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో డెఫినెట్ గా వీఆర్ హోప్ఫుల్. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి క్యాంపెయిన్ కానీ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అన్ని నెగిటివ్ అంశాలే. మీరు యూ టేక్ ఎనీథింగ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ తోటి మరి క్యాంపెయిన్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ, గుజరాత్ మోడల్ అన్నటువంటి భారతీయ జనతా పార్టీ నైతికంగా కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయినట్టే, దాన్ని ఎక్కడ కూడా డిస్కస్ చేయలేదు. దేశమంతా ఎన్నికలు జరిగినప్పుడు గుజరాత్ మోడల్ అని, గుజరాత్లో ఎన్నికలు జరుగుతుంటే ఈ పరిస్థితికి రావడం కానీ 22 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా భారతీయ జనతా పార్టీ ఏలిన తర్వాత వారే సాక్షాత్తు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత మోడీ గారు ఇంత పరిస్థితి కాళ్ళకు బలపం కట్టుకుని ఇన్ని నియోజకవర్గాలు తిరిగి ఇంత క్యాంపెయిన్ చేయడం ఒక రాష్ట్రంలో ఆఖరికి ఏ విధంగా అయిపోయిందంటే నేను భూమిపుత్రుడు అని చెప్పి సెంటిమెంట్స్ కానీ ఎమోషన్స్ కానీ రెచ్చగొట్టడం, అదే విధంగా కులాలను తీసుకురావడం, మతాలను తీసుకురావడం, వాటిలో స్ప్లిట్స్ తీసుకురావడం, స్ప్లింటర్ గ్రూప్స్ తీసుకురావడం, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక మేజర్ గ్రూప్ ని తీసుకుని ఓ థర్డ్ ఫోర్స్ గా వాళ్ళందరూ నిలబెట్టి కంటెస్ట్ చేయించడం, శంకర్ సింగ్ వ్యాగేలా లాంటి వాళ్ళని ఇవన్నీ కూడా బీజేపీ చేసింది. బీజేపీ చేయనటువంటి ఫీట్ ఏం లేదు అక్కడ. వ్యాగేలా అనేటువంటి ఏదైనా గెలిచామా లేదా వ్యక్తి, బాటం లైన్ రుద్రాజ్ గారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. రుద్రాజ్ గారు కాంగ్రెస్ పార్టీకి అయితే తెలియని విషయం కాదు ఇది. 133 ఏళ్ల చరిత్ర కలిగిన మీకు పార్టీకి తెలియని విషయం కాదు. గెలిచామా లేదా అంతే కదా లాస్ట్ మాట్లాడేది. రైట్, ఆ విషయం గురించి ఒకసారి మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు మీరు కూడా ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీలో పరిస్థితులన్నీ మీకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి వాతావరణం ప్రకారం ఓవరాల్గా ఈ ఎగ్జిట్ పోల్సే గుజరాత్ విషయంలో నిజమయ్యేటువంటి పరిస్థితి ఉందనుకున్నారా? అందరూ అదే అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఎగ్జిట్ పోల్ బీజేపీకి మెజారిటీ అన్నారు. ఈ పరిస్థితి ఏమిటంటే నరేంద్ర మోడీ బీజేపీ గుజరాత్లో గెలిస్తే ఆశ్చర్యం లేదు, అప్సెట్ ఉంటుందా లేదా. ఇవాళ అందరూ ఎదురు చూసేది 8 గంటల నుంచి 9 గంటలలోకి అప్సెట్ అంటే కాంగ్రెస్ పార్టీ బాగా చేయటం, విజయం సాధించడం. ఆ పరిస్థితి వస్తే ఢిల్లీ మీద విపరీతమైన ఇంపాక్ట్ వస్తుంది. నరేంద్ర మోడీ పరిపాలన చేయలేడు, చాలా కష్టం. 2019 అనే టార్గెట్ కూడా ఉండదు. అందువల్ల అప్సెట్ ఉంటుందా లేదా. ఎగ్జిట్ పోల్స్ ఒక్కోసారి కరెక్ట్గా లేవు, 99% కరెక్ట్గా ఉంటున్నాయి. కానీ అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. తర్వాత గ్రౌండ్లో చాలా కష్టాలు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి
ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అని మనం అనుకోవాలి. అన్ని ఎగ్జిట్ పోల్స్ని ఫిక్స్ చేయలేరు కదా, అన్ని మ్యాచెస్ ఫిక్స్ చేయలేరు కదా. అందువల్ల మనం ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అనుకోవాలి. తర్వాత మీరు ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు. అర్బన్ సీట్స్లో కొన్ని రిజల్ట్స్ రాగానే మీరు చెప్పేసి అహ్మదాబాద్ చుట్టూరా ఎలాగొచ్చినాయి, పటేల్స్ సంఖ్య ఎక్కువ ఉన్నారు అక్కడ. అహ్మదాబాద్లో ఎక్కువ వచ్చింది బీజేపీకి లాస్ట్ టైం. ఈసారి ఏమైనా మార్పు ఉన్నదా లేదా దాన్ని బట్టి మీరు చెప్పేయచ్చు. నేను అనుకోవటం అప్సెట్ మాత్రం వస్తే చాలా కష్టం నరేంద్ర మోడీ కనుక ఆయన అన్ని స్టెప్స్ తీసుకున్నాడు. ఆగస్ట్ 1 నుంచి సెప్టెంబర్ 1 నుంచి ఆయన అర్థం చేసుకున్నాడు ఆయన గవర్నమెంట్ ఫెయిల్ అవుతుందని. సో చాలా స్టెప్స్ తీసుకున్నాడు. అసలైన క్వశ్చన్, గుజరాత్కి ప్రధానమంత్రి కావాలా వద్దా? ఇవాళ నరేంద్ర మోడీ గుజరాత్లో ఓడిపోతే ఆయనకి ప్రధానమంత్రి ఉండటం కష్టం, గుజరాత్కి మళ్ళీ రాదు. ఆ ప్రశ్న కూడా ప్రతి గుజరాతీ మైండ్లో ఉన్నది కాబట్టి ఎగ్జిట్ పోల్స్కి మనం మంచి వాల్యూ ఇవ్వచ్చు. మీ వాడిని అని చెప్పి దేశంలో ఉన్నాను ఈరోజు మీ వల్లే అని చెప్పి చెప్పుకోవడం వెనక మోదీ ఆ సెంటిమెంట్ కూడా కొంత బాగా బలంగానే పండించారు అని చెప్పి అనుకోవచ్చుగా. ప్రైడ్ ఆఫ్ గుజరాత్ అని చెప్పి తీసుకొని వచ్చారు, కొంత పర్సనల్ టచ్ని తీసుకొచ్చేటువంటి. ఇప్పుడు రుద్రరాజు గారు ఉన్నారు, రాహుల్ గాంధీ ఎన్ని సిగ్నల్స్ ఇచ్చాడు, చాలా సిగ్నల్స్ ఇచ్చాడు మైనారిటీస్కి, వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి. నరేంద్ర మోడీ కూడా ఆయన ఇవ్వాల్సిన సిగ్నల్స్ ఆయన ఇచ్చాడు. నేను గుజరాత్ వాళ్ళని నన్ను ఇక్కడికి వచ్చి తిడతారా? కరెక్టే కదా. మీరు అన్నట్టుగా ఈవేళ 10 గంటలకు నరేంద్ర మోడీ ఓడిపోయేదంటాం బెటరా, ఆయన గెలిచాడు ఏదో రకంగా వచ్చేదంటే రేపు సాయంకాలానికి అందరూ మర్చిపోతారు ఎలా గెలిచాడు. అందువల్ల విక్టరీ ఈజ్ ఎవ్రీథింగ్ రాజకీయాల్లో. అది చాలా విచారమైన విషయం. ఎలా సంపాదించో ఎవరు చూడరు కాబట్టి తప్పకుండా నరేంద్ర మోడీ సెంటిమెంట్కి అప్పీల్ చేయటంలో తప్పులేదు. రాజకీయం అంతా సెంటిమెంటే. మీరు కాస్ట్కి అప్పీల్ చేసుకుంటున్నారు, మీరు రిలీజన్కి అప్పీల్ చేసుకుంటున్నారు, అంత సైలెంట్ అప్పీల్సే కదా. ఎవరు ఈవేళ చిన్న విషయం చెప్తున్నా, 10% మైనారిటీస్ ఉండిన రాహుల్ గాంధీ ఒక్క మైనారిటీ కమ్యూనిటీకి వెళ్ళలేదు. ఎందుకంటే మిగతా వాళ్ళకి కోపం వస్తుంది, అది మిగతా వాళ్ళు ఏదో అనుకుంటారు. గుజరాత్ చరిత్ర అంత మంచి చరిత్ర కాదు. కమ్యూనల్ రిలేషన్స్లో ఒక్క మస్జిద్కి వెళ్ళలేదు, ఒక్క చర్చ్కి వెళ్ళలేదు. సోనియా గాంధీ ఒక్కసారి క్యాన్వాసింగ్ రాలేదు. సోనియా గాంధీ ఫోటో దేవాలయాలకు మాత్రం చాలా గట్టిగానే వెళ్ళారు. పుల్లారావు గారు దేవాలయాలకు మాత్రం చాలా గట్టిగా వెళ్ళారు. సోమనాథ్ టెంపుల్ కూడా వెళ్ళి వచ్చిన విషయం అది కూడా ఎన్నికల పెద్ద చర్చనీయాంశం అయింది కదా. కరెక్టే. ఆ విషయం గురించి మాట్లాడితే ఒక్క నిమిషం రఘురాబాబు గారు, ఒకటి ఇది రాహుల్ గాంధీ తర క్యాంపెయిన్. కానీ ఆన్ ది అదర్ సైడ్ చూసుకుంటే 2012తో కంపేర్ చేస్తే మహిళా ఓటర్ల సంఖ్య, ముఖ్యంగా ఓటేసినటువంటి మహిళా ఓటర్లు బాగా తగ్గారు. కంపారిటివ్గా చూసుకుంటే దాదాపుగా 8% మంది మహిళా ఓటర్లు ఈసారి తక్కువగా ఓటేసినటువంటి సందర్భం. మహిళలందరూ కూడా ఎక్కువగా బీజేపీకి ఓటేస్తారంటున్నారు. మరి దానివల్ల ఏదైనా కొంత ప్రభావం ఉంటుంది అనుకోవచ్చా? ఏముండదండి. ఇప్పుడు సాధారణంగా ఎప్పుడైనా బాగా యాంటీ వేవ్ వచ్చినప్పుడు, అంటే వీళ్ళ దించిపారేయాలా అన్నప్పుడు ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఓవరాల్ ఓటింగ్ శాతం 3% తగ్గింది సార్. అంటే అంత కసి లేదు, దించేయాలా అనే కసి లేదనమాట. ఎక్కువ శాతం జరిగిందంటేనే కరెక్ట్. పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరిగితే అక్కడ యాంటీ కెపాసిటీ బాగా బలంగా ఉందనుకోవాలి. ఇంకొక విషయం కూడా, రుద్రరాజు గారు నా మిత్రుడు ఇక్కడే ఉంటారని నేను అనుకున్నాను. పర్లేదు, ఢిల్లీలో మనస్ఫూర్తిగా అనుకున్నా. సరే, ఢిల్లీలో ఉన్నారు, సంతోషం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే రూరల్, అన్ఎడ్యుకేటెడ్, పూర్. ఈ దేశంలో అన్ఎడ్యుకేషను, పూరు, పావర్టీ ఈ రెండూ ఉన్నంతకాలం కాంగ్రెస్ సేఫే. కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు అవి రెండు రూపుమాపడుతున్నాయి. ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరుగుతున్నాయి, పావర్టీ తగ్గుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డౌన్ అవుతుంది. ఆ సత్యం మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫోల్డ్లే ఉంటే వాళ్ళని అది దాటకుండా ఉంచగలిగేవాళ్ళు, ఏది పావర్టీలోనే. కానీ రకరకాల కారణాలతో కాంగ్రెస్ వీక్ అయింది కాబట్టి ఈ పావర్టీ తగ్గుతుంది, అన్ఎడ్యుకేషన్. ఇది ముస్లిం లేడీస్లో కూడా, ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ అండ్ లేడీస్ కూడా వాళ్ళు బీజేపీకి సపోర్ట్ వస్తున్నారు. కాబట్టి దేశం పురోగతి చెందే కొద్దీ కాంగ్రెస్ డౌన్ అయిపోతుందండి. రుద్రరాజు గారు 24 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ ఆల్రెడీ మనకి క్లియర్గా గుజరాత్లో కనబడితే, అక్కడ కూడా కేవలం ట్రెండ్స్ మాత్రమే. అక్కడ కూడా 16 చోట్ల బీజేపీ ఆధిక్యతలు ఉంటే 8 చోట్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను చూపించగలుగుతోంది. చెప్పండి ఇప్పుడు రుద్రరాజు గారు.
బేసికల్ గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు లెట్ ది ట్రెండ్స్ కమ్ వచ్చి ట్రెండ్స్ అన్ని కూడా వచ్చిన తర్వాత కూడా మాట్లాడొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఏమి గెలిపోవటంలోకి ఏమి భయపడేటువంటి పార్టీ కాదు. ఇందాక రఘునాథ్ బాబు గారు చెప్పినట్టుగా పవర్టీ ఎలివేషన్ కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇన్ని సంవత్సరాల పరిపాలనలో నేషనల్ NRGS గ్రామాలకు సంబంధించి ఎంప్లాయ్మెంట్ లేనటువంటి పరిస్థితుల్లో పేదవాళ్ళందరూ కూడా ఆయన కూడా తెలుసు వివిధ రాష్ట్రాల్లో పనిచేసినప్పుడు జమ్మూ కాశ్మీర్లో కార్గిల్ కానీ లేక్ కానీ అటువంటి ప్రాంతాల్లో సుమారు -20 degrees ఉండేటువంటి ప్రజలు ఉన్నారు. అదేవిధంగా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉన్నటువంటి హిల్ స్టేషన్స్ లో 3 నెలలు 4 నెలలు పాపం కనీసం ఉపాధి లేనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆలోచించి మన రాష్ట్రంలో అనంతపురం జిల్లా తీసుకున్నప్పుడు వలసలు అనేటువంటి ఎక్కువగా ఉండి ఉపాధి లేదు, ప్రజలందరూ కూడా బయటకు వెళ్ళిపోతున్నారంటే NRGS అనేటువంటి కాన్సెప్ట్ మనం మన రాష్ట్రంలో పెట్టాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి పథకాలను పెట్టింది కాంగ్రెస్ పార్టీ రూరల్ ఎలివేషన్ కోసం. భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, రాగానే ఈ NRGS అనేటువంటి దాన్ని ఎత్తేద్దామని చూసింది. మహాత్మా గాంధీ నరేగాని ఎత్తేద్దామని చూసినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఆయన చెప్తున్నారు మేము రూరల్ ఎలివేషన్ పవర్టీ ఎలివేషన్ గురించి మాట్లాడుతున్నాం. బట్ స్టిల్ పబ్లిక్ లో వచ్చినటువంటి ఆ రిసెంట్మెంట్ ఏది ఉందో దాన్ని చూసి ఇమీడియట్ గా మళ్ళీ ఫండ్స్ ఇవ్వడం జరిగింది వివిధ రాష్ట్రాలు డిమాండ్ చేయడం వల్ల. సో కాంగ్రెస్ పార్టీ ఒకటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి అన్ని సెక్షన్స్ ని కూడా రీచ్ అయ్యేటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ మేజర్లీ అర్బన్ ఓరియంటెడ్ గా ఉంటుంది, మేజర్లీ ఎడ్యుకేటెడ్ కి సంబంధించిన వాటిని కులాల మీద మతాల మీద రెచ్చగొట్టింది కాబట్టి ఇంతకాలం రాజకీయం చేయగలిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ పెరగగలిగింది, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి తెలంగాణలో ఎక్కడ పెరగగలిగింది, మీ ఇతర కేరళలో ఎక్కడ పెరగగలిగింది, కొంతవరకు సదరన్ స్టేట్ లో కర్ణాటకలో రాగలిగారు. ఎందుకంటే అక్కడ 2 party సిస్టమ్ ఆల్టర్నేటివ్ పార్టీ దెబ్బతింది కాబట్టి. ఈ నేపథ్యంలో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ గెలుపు ఓటమి అనేటువంటిది అదేం పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే 22 సంవత్సరాల నుంచి ఏకఛత్రాధిపత్యంగా అక్కడ ఉండి మీరే అక్కడి నుంచి ప్రధానమంత్రిగా ఉండి మీరే నేను భూమిపుత్రుడు అని చెప్పి నేనే గుజరాత్ ఆత్మాభిమానం అని చెప్పి మీరు అక్కడ కుట్ర జరిగింది. 115 స్థానాలు లాస్ట్ టైం వచ్చాయి, 115 సీట్లు లాస్ట్ టైం 115 సీట్లు బీజేపీ గెలుచుకోగలిగింది. కనీసం ఆ 115 సీట్లన్నా సరే తగ్గించగలుగుతారా ఒకవేళ గెలుపోవడం విషయాన్ని పక్కన పెడితే? కాదు, డెఫినెట్ గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ మనం వేరు చేసిన తర్వాత గతంలో వచ్చిన సీట్ల కన్నా ఎక్కువ సీట్లు రావడం ఖాయం. నేనైతే హోప్ఫుల్. ఎందుకంటే పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ మీరు చూసుకోవాలి. పార్లమెంట్ ఎన్నికలకి మన జరిగిన పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చే రఘునాథ్ బాబు గారు అన్న మాట కూడా మీరు విన్నారు కదా. ఒకవేళ యాంటీ ఇన్కంబెన్సీ అంత బలంగా ఉంటే ప్రభుత్వాన్ని దించేయాలి అనేటువంటి ఒక కసి ప్రజల్లో ఉంటే పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ చాలా ఎక్కువ ఉండాలి. కానీ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి ఒక 3% తగ్గింది ఓవరాల్ గా 2012 2017 మధ్య చూస్తే. మురళి గారు నాకు ఒక నిమిషం అండి. మురళి గారు నాకు ఒక నిమిషం అండి, నేను చెప్తాను. మీరు గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక బై ఎలక్షన్ జరిగింది. మురళి గారు ద్రోణంరాజు సత్యనారాయణ గారు చనిపోయిన తర్వాత ఒక బై ఎలక్షన్ జరిగింది. వారిని ఒకసారి రికార్డ్స్ అన్ని ఎలక్షన్ కమిషన్ లో వెరిఫై చేయమండి. నేను అక్కడ పర్సనల్ గా పనిచేశాను. ద్రోణంరాజు సత్యనారాయణ గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ ఓవరాల్ గా జరిగినటువంటి ఎన్నికల్లో పర్సెంటేజ్ 2004 తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్ లో పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ తగ్గింది. బట్ స్టిల్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మెజారిటీ ద్రోణంరాజు శ్రీనివాస్ అనేటువంటి వాడు మెజారిటీ ఓట్లతో గెలిచారు. దాన్ని ఆ విధంగా లెక్కలేరు. మీరు ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరిగిందంటే ఇదని తగ్గిందంటే ఇదే అని దీన్ని మీరు ఎక్కడా కూడా లెక్క చేయలేరు. అది ఇట్స్ రాంగ్ నోషన్. ఎందుకో మరి ఆయన ఆ విధంగా మాట్లాడి ఉంటారు. కానీ మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, మీకు అన్ని ఐడియాలు ఉన్నాయి. కానీ మీరు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి చెప్పేది జనరల్ టెండెన్సీ ఎలా ఉంటుంది అనేది వారి ఆర్గ్యుమెంట్. ఎవరి రీజనింగ్ వాళ్ళకు ఉంది కదా, మీరు చెప్పేది బై ఎలక్షన్ గురించి, వారు చెప్పేది జనరల్ టెండెన్సీ. ఒకవేళ ఈ ప్రభుత్వాన్ని దించేయాలి అనేటువంటి ఒక కసే కనుక ప్రజానికల్లో ఉంటే ఆ కసి ఖచ్చితంగా ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుంది, పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరుగుతుంది. అది కదా వారి లెక్క. చెప్పండి రుతురాజ్ గారు. పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎలక్షన్ కమిషన్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ మీద ఎలక్షన్ కమిషన్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ మీద అన్ని చోట్ల జరుగుతూనే ఉంది. మనం పక్కన ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ చూసుకుందాం. మోరార్లెస్ మరి లాస్ట్ టైం జరిగినంత ఎలక్షనే జరిగింది. ఇప్పుడు లాస్ట్ టైం ఎంత పోలింగ్ జరిగిందో మోరార్లెస్ అంతే జరిగింది. దాని మీద ఆ రిజల్ట్లు ఏ విధంగా ఉంటాయంటే దాన్ని ఎలా చెప్పగలుగుతారు? ఓకే, అదొక ఫ్యాక్టర్ గా వారు తీసుకుని ఉండొచ్చు పూర్వం నుంచి మనం అనుకునేటువంటి నోషన్. బట్ సైంటిఫిక్ గా ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. సైంటిఫిక్లీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో నేనైతే డెఫినెట్ గా మాకు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పూర్తి ఆత్మవిశ్వాసం ఉంది. వాళ్ళు ఎన్ని చేసినా కూడా పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా అడ్వాంటేజ్ ఉంటుంది. లాస్ట్ టైం వాట్ వి గాట్ దానికన్నా ఎక్కువ ఓట్లు వస్తాయి. ప్రధానంగా ఎలక్షన్ క్యాంపెయిన్ చూసినప్పుడు పాకిస్తాన్ తీసుకురావడం కానీ, సాక్షాత్తు మన్మోహన్ సింగ్ గారు లాంటారు కుట్రలో ఉన్నారని కానీ, కుట్రలో ఉంటే జైల్లో పెట్టండి.
మీ దగ్గర ఇంత మెన్ ఉంది, మిషనరీ ఉంది, ఇన్ని ఏజెన్సీస్ ఉన్నాయి, సిబిఐ ఉంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంది. ఇటువంటి వింగ్స్ అన్ని ఉన్నప్పుడు కూడా సాక్షాత్తు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కానీ లేకపోతే ఇంకో XYZ కానీ వీళ్ళందరూ కుట్ర చేశారు, పాకిస్తాన్ సుపారీ ఇచ్చారు. సుపరిపాలన అనేటువంటి భారతీయ జనతా పార్టీ రుద్రరాజు గారు ఈ నేపథ్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడం కోసం మరొక చిన్న విషయం, చిన్న అప్డేట్. ఒక్క నిమిషం మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడం కోసం చెప్తారు. మీకు చిన్న అప్డేట్. ప్రస్తుతం వస్తున్నటువంటి ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం చూసినా కూడా కాంగ్రెస్ బీజేపీల మధ్య చాలా గట్టి పోటీ ఉండేటువంటి ఆస్కారం కనబడుతుంది. మొత్తం 122 అసెంబ్లీ స్థానాల్లో ఉన్న గుజరాత్లో 50 చోట్లకు సంబంధించిన ఎర్లీ ట్రెండ్స్ ఇప్పటివరకు మనకి అందితే 28 చోట్ల బీజేపీ ఆధిక్యతలో ఉంది, 22 చోట్ల కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను చూపించగలుగుతోంది. చాలా గట్టి పోటీయే కాంగ్రెస్ వైపు నుంచి ఇస్తోంది అన్న విషయాన్ని మనం అంచనా వేయొచ్చు. ఈ రకమైనటువంటి ఫలితాలు, ఇదే రకమైనటువంటి పరిస్థితి కొనసాగితే 115 స్థానాలు గత ఎన్నికల్లో బీజేపీ ఏదైతే సాధించుకుందో అంత స్థాయిలో మెజారిటీ వచ్చేటువంటి ఆస్కారం బీజేపీకి కనిపించట్లేదు. ఎర్లీ ట్రెండ్స్ బట్టి మనం ఆ రకమైనటువంటి అంచనా రావడానికి ఆస్కారం ఉంది. ఆ రకమైనటువంటి విశ్లేషణ ప్రాథమిక దశలో మనం చేయడానికి ఆస్కారం ఉంది. ఇదే అంశాల మీద అప్డేట్స్ కంటిన్యూ